లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. బైబిల్లో జరిగిన మరొక మంచి నిజమైన సంఘటనని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే, ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా ఆహాబు ఉన్నాడు. అతడు యెజబేలు అనే ఒక అన్యురాలైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె ఆహాబు రాజుని, ఆహాబు ద్వారా ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు నడవడానికి ఆమె కారకురాలైంది. ఇంకా చెప్పాలి అంటే, దేవుని యొక్క సేవకులు అంటే యెహోవా దేవుని యొక్క సేవకులు అనేక మందిని ఆమె హతమార్చింది అన్నమాట. ఈ మాత్రమే కాకుండా ఆ రాడు ఏం జరిగిందంటే, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏలియా ప్రవక్త ఉన్న టైంలో ఉన్న రాజు రాని ఈమెనమాట. అతను చేసిన మిస్టేక్స్ ని బట్టే ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేయగా వర్షము వచ్చింది అనమాట. ఈ విధంగా ఏలియా టైంలో ఉన్న రాజులో ఒక రాజు ఆహాబు రాజు అనమాట. ఈ ఆహాబు రాజు చేసిన అతిపెద్ద తప్పిదంలో ఇంకొక తప్పేంటి అంటే, నాబోతు అనే ఒక వ్యవసాయకుడు లేదా ఒక చాలా తక్కువ స్థాయి ఉన్న రైతు కష్టపడి బ్రతుకుతున్న నాబోతు యొక్క పొలాన్ని లేదా అతని తోటని ఆశపడతాడు. అది దక్కలేదని అలిగి ఇంట్లో కూర్చున్నప్పుడు తన భార్య అయిన యెజబేలు నాబోతు యొక్క రక్తాన్ని చిందించి ఆ తోటని లేదా ఆ పొలాన్ని తీసుకెళ్లి తన భర్తకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం అనమాట. అప్పుడు దేవుడు ప్రతిదండన చేస్తానని చెప్తాడు. తన సేవకులను చంపిన దాని గురించి యెజబేలుకి, అలాగే నాబోతు యొక్క రక్తం చిందించడానికి కారకుడైన ఆహాబును గురించి కూడా ప్రతిదండన చేస్తారని దేవుడు చెప్పాడు. అయితే ఆహాబు రాజు చనిపోయాడు. అతని కుమారుడైన యెరోబాము రాజుగా అయ్యాడనమాట. ఈ ఆహాబు అలాగే అతని కుమారుడైన యెరోబాము ఇద్దరు రాజులుగా ఉన్న టైంలో ఒక సేవకుడు మాత్రం ఉన్నాడు. అతని పేరు ఏంటంటే యోహు. నాబోతు యొక్క పొలాన్ని ఆక్రమించుకుంటున్న టైంలో ఆహాబు యొక్క వెనకాల ఉన్న సేవకుల్లో ఇంకొక ఆ సేవకుడు పేరేంటంటే యోహు అనమాట. ఆహాబు చనిపోయిన తర్వాత యెరోబాము రాజు అయ్యాడు, అంటే అతని కుమారుడు రాజు అయ్యాడు. అతని టైంలో యోహుని దేవుడు పట్టాభిషేకం చేశాడు. యోహుని రహస్యంగా అభిషేకించి అతన్ని నాయకుడిగా నియమించాడు అనమాట దేవుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, యెరోబాము అంటే ఆహాబు కుమారుడైన యెరోబాము రాజుగా ఉన్న టైంలో సిరియానీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు గాయపరచబడి ఒక ప్రాంతంలో అంటే ఒక ఊరిలో అతడు సేద తీర్చుకుంటూ ఉంటాడు. అతన్ని పలకరించడానికి యూదా రాజు అహజ్యా వస్తాడనమాట. ఇలా వీళ్ళు పలకరించుకుంటున్న టైంలో ఏం జరుగుతుందంటే, యోహు సైన్యాన్ని అంతటిని లేదా తన వెనకాల ఉన్న వారందరినీ వేసుకుని యెరోబాము మీద కనుక తన యజమానుడి మీదకే విరుద్ధంగా కాదు కానీ వాళ్ళు చేసిన దానికి ప్రతిదండనగా వారి మీదకి యుద్ధానికి వస్తా ఉంటాడు అనమాట. యెరోబాము ఏం చేస్తాడంటే, తన యజమానుడు ఏం చేస్తాడంటే అతడు గుర్తుపట్టాడు అనమాట. గుర్తుపట్టక ఇద్దరు సేవకులు పంపిస్తారు, వారు తిరిగి రారనమాట. అప్పుడు ఇతడే దూరం నుంచి చూసినప్పుడు ఒకరు అంటారు, ఇదిగో యోహువే ఇలా నడిపేది గుర్రాన్ని అని చెప్పినప్పుడు అతడు గబగబ తన రథాన్ని వేసుకుని అతనికి ఎదురుగా వెళ్తాడనమాట. ఆహాజు రాజు కూడా అంటే యూదా రాజు కూడా ఇద్దరు వెళ్తారనమాట. ఇద్దరు రాజులు యోహును ఎదుర్కొంటాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారంటే నాబోతు యొక్క పొలం దగ్గరే కలుసుకుంటారనమాట. అలా కలుసుకున్నప్పుడు నీకు సమాధానమేనా అని తన యజమాని అన్నప్పుడు, నీ తల్లి ఇలా చేసింది కదా, సమాధానం ఎలా వస్తుంది అని యోహు అంటాడనమాట. ఇక తనకు అర్థమైపోద్ది నన్ను చంపేయడానికి ఇతడు వచ్చాడని. అతడు వెళ్ళిపోతుండగానే యోహు అతన్ని బాణముతో కొట్టినప్పుడు అతడు అక్కడే తన రథం మీద చనిపోతాడనమాట. అప్పుడు ఆ సేవకులతో చెప్తాడు యోహు, ఇతను తీసుకువెళ్ళి నాబోతు యొక్క పొలంలో వేయండి, దేవుడు చెప్పిన ప్రతిదండన ఇప్పుడు జరిగిందని చెప్తాడనమాట. ఆ తర్వాత యోహు యెజబేలు మీదకి వెళ్తాడు. యెజబేలు యెజ్రాయేలు అనే ప్రాంతంలో ఊరిలో ఉన్నప్పుడు అతడు వెళ్తూ ఉండంగానే అతడు వచ్చేస్తాడని తెలుసుకుని యెజబేలు మొహానికి రంగు వేసేసుకుని జుట్టుకి హెయిర్ స్టైల్ మార్చేసుకుని ఆమె కిటికీలో నుంచి భయపడిపోతూ యోహును చూసి సమాధానమేనా అని అంటది అనమాట. నువ్వు చేసిన దాన్ని బట్టి సమాధానం ఎలా వస్తుందని చెప్పి, నా పక్షంలో ఉన్నవారు ఎవరు అని గట్టిగా యోహు అరవగానే తన వెనకాల అంటే యెజబేలు వెనకాల ఉన్న ముగ్గురు నుంచుంటారనమాట, చేతులు ఎత్తారనమాట. అప్పుడు ఆ కిటికీలో నుంచి ఆమెను కింద పడేయండి అనగానే ఆమెను తీసి కింద పడేస్తారు. పడిపోగానే ఆమె యొక్క రక్తం గోడల మీద గుర్రముల మీద పడిపోద్ది అనమాట. ఆ తర్వాత ఆమెను అలా వదిలేస్తారు. వదిలేసిన తర్వాత యోహు లోపలికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆమె ఎంత కాదన్నా రానే కదా, వెళ్ళి తీసుకెళ్లి ఆమెని పాతి పెట్టండి అని చెప్పినప్పుడు ఆమె వీళ్ళు వెళ్ళేసరికి ఆమె అరిచేతులు పాదములు పుర్రె తప్ప ఏమీ మిగలలేదంట. ఎందుకంటే దేవుడు తన సేవకులందరినీ హతము చేసినందుకు గాను దేవుడు ఏలియా కాలంలోనే చెప్పింది ఏంటంటే, ఆమె యొక్క రక్తము ఈ భూభాగం మీద పడుతుంది, దాని యొక్క శవము కుక్కలు పీక్కు తింటాయి అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. ఆ యొక్క నెరవేర్పు ఇప్పుడు జరిగింది అని యోహు గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఈ విధంగా తన పక్షం ఉన్న వారికి అన్యాయం జరిగిన వారి పక్షముగా లేదా తన యొక్క బిడ్డల పక్షముగా అన్యాయం జరిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలస్యమైనప్పటికీ ప్రతిదండన చేస్తాడు అనేది రుజువైందనమాట. కాబట్టి మీ జీవితంలో కూడా ఎలాగైనా మిమ్మల్ని అన్యాయంగా బాధించే వాళ్ళు, లాక్కునే వాళ్ళు, మిమ్మల్ని హేళన చేసేవారు, మిమ్మల్ని తక్కువ చూపు
చూసేవారు ఉన్నారంటే దేవుడే ప్రతిదాన్ని వారికి చేస్తారు. బుద్ధి వచ్చేటప్పుడు దేవుడు ఆయన చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుకున్నట నా పని అని చెప్తున్నారు. కాబట్టి దేవుని చేతికి సమస్తమును అప్పగించండి.